Please subscribe to Sikolabbai. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ ఏంటి? కెనాన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా? చేశాను సార్. సార్ మీ షర్ట్ బాగుంది సార్. ఎక్కువ మాట్లాడకుండా పని చూడు. సారీ సార్. సరేరా, నేను వెళ్తాను. వచ్చి గంట కూడా కాలేదు కదరా. నువ్వు వెళ్ళి మామ. రే నువ్వు ఆగు. నువ్వేంట్రా, ఏదో చాలా రోజుల తర్వాత కలిసాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వాడిని మధ్యలోనే పంపించేసావు. రే వాడికి చాలా పనులు ఉంటాయిరా. మనం తినడానికి తాగడానికి వస్తాం, వాడు మనతో స్పెండ్ చేయడానికి వస్తాడు. వచ్చాడు, మనతో స్పెండ్ చేశాడు, వెళ్ళిపోయాడు. వాడి గురించి ఒక మాట చెప్పనా, 24 గంటలు ఏదో ఒక పనిలో పడిపోయే యంత్రం వాడు. కోపం, బాధ, ఎంజాయ్ అలాంటివి ఉండవా వాడికి? ఎందుకుండవు? మనం చూపిస్తాం, అటు దాచుకుంటాడు. మరి ఏం చేస్తుంటాడో సార్ ఇప్పుడు? ఫోన్ పక్కన పెట్టి పడుకుంటాడు. రే అర్జున్, మనం బయటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక స్థలం చూపించి అక్కడ నువ్వు ఇండస్ట్రీలు పెడితే బాగుంటుంది అన్నావుగా. ఆ స్థలం ఓనర్తో మాట్లాడాను. మొదట్లో కాస్త పెట్టి చూపించాడు, కానీ తర్వాత స్థలం డాక్యుమెంట్స్ నాకే తీసుకొస్తానన్నాడు. స్థలంపై కోరిక నీది కాబట్టి నీ చేతికి ఇవ్వమని చెప్పాను. నువ్వు వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకో. తన నంబర్ నీకు వాట్సాప్ చేస్తాను. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, దాట్ కుదరదు. అరగంట కేటాయిస్తే నీ కలర్ తీరుతుంది. ఒక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను బాబు. The number you have dialed is not in service. వస్తానంటే వస్తానని చెప్పండి, లేదంటే రానని చెప్పండి. అంతేగాని మీకోసం నా టైం వేస్ట్ చేయొద్దు. పెట్టవై ఫోన్.
మై డియర్ స్టూడెంట్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి బడిలో తప్ప ఇంకెక్కడా చెప్పరు. ఆ అవసరం కూడా రాదు. ఎందుకంటే ఎవరి స్వాతంత్రం కోసం వారు చేసే యుద్ధాలు పక్క వాళ్ళని మర్చిపోయేలా చేస్తున్నాయి. స్వాతంత్రం మా హక్కు అనే స్థాయి నుండి స్వాతంత్రం నా హక్కు అనే స్థాయికి పడిపోయింది దాని విలువ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాది అనుకునే స్వేచ్ఛా స్వతంత్రాన్ని అప్పటి ఎందరో మహాత్ములు యుద్ధాలతో జయించకపోతే ఇప్పుడు మనం గొప్పగా బ్రతకడానికి కాదు, మన ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధాలు చేయాల్సి వచ్చాయి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మీ జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తిరిగి రానిది ఈ బాల్యం ఒక్కటే. ఇక్కడ మీరు నేర్చుకున్న విషయాలే రేపు మిమ్మల్ని, మీ జీవితాల్ని నడిపిస్తాయి. ఈ డబ్బు అనే అంటువ్యాధి ప్రపంచమంతటా అంటుకుంది. అది మనిషికి మధ్య దూరాన్ని పెంచేస్తుంది, విలువల్ని చంపేస్తుంది. మనల్ని, మన విలువల్ని, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. నేటి బాలలే రేపటి ఈ దేశాన్ని నడిపించే యోధులు అని నేను నమ్ముతాను. ఇండియన్ ఫ్లాగ్ అంటే రెపరెపలాడే జెండా, 3 రంగులు, మధ్యలో ఒక అశోక చక్రం. అది తీసుకొచ్చి స్వాతంత్ర దినోత్సవాన్ని రోజు రాగానే మన గుండెలపై ఎతికిస్తాం. అది కాదు గొప్పతనం. అది పెట్టుకునే చోటు ఉంది కదా, అందులో ఉండాలి దాని గొప్పతనం. బాబు, ఏమీ అనుకోవద్దు బాబు. స్కూల్ ప్రోగ్రాం వల్ల లేట్ అయింది. మీ నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ ని మీ చేతికే ఇవ్వమని చెప్పారు. తీసుకోండి బాబు. వద్దు సార్. ఏం బాబు, ఏమైంది? వద్దు సార్, వదిలేయండి. నేను నాన్నగారితో మాట్లాడుకుంటాను. ఏమైందో చెప్పు బాబు. నాకు జ్ఞానోదయం అయింది సార్. నా ప్రపంచం నాకు గుర్తొచ్చింది. 24 గంటలు పనిలో పడిపోయి నాకు ఈ పడిపోతున్న జెండా ఆపింది సార్. నిన్నటి వరకు ఉన్న డబ్బు చాలదంటూ డబ్బు చక్రంలో ఇరుక్కుపోయాను. ఈరోజు అందులో నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. నా కోరిక మీ నష్టంతో తీరకూడదు సార్, నా కష్టంతో తీరాలి. ఈ ల్యాండ్ విషయంలో మా నాన్నగారు ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి సార్. నువ్వు? నేను సార్ మీ స్టూడెంట్ అర్జున్ని. అర్జున్? ఎరా అర్జున్, తలపొగరా? చదువుతో పాటు పెద్దవాళ్ళకు కూడా మర్యాద ఇవ్వడం నేర్చుకో. అప్పుడే నీ చదువుకు విలువ. మీ సార్తో మాట్లాడేశాను నాన్న. ఇంకోసారి అందరి ముందు నా కొడుకుని అవమానించద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ ఒక మాట నాన్న, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, నేను పెద్ద అయితే నేను బాగా చూసుకుంటాను నాన్న అని. మరి నువ్వు నన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు బాగుండాలి కదా నాన్న. అంటే బాగా చదువుకోవాలి, అందరితో గౌరవంగా ఉండాలి, నీ పని నువ్వు చూసుకుంటూ పోవాలి. మరి నా అన్నమాట వింటావా? వింటాను నాన్న. ప్రామిస్? ప్రామిస్. నన్ను క్షమించండి సార్. మీ నాన్నగారు ఆ స్థలం గురించి నాకు అడిగినప్పుడు, నీ గురించి చెప్పినప్పుడు, ఒక కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించే తండ్రి అని నేను కాదనలేకపోయాను. ఇప్పుడు ఇది నీ చేతిలో ఉంటే నా శిష్యుడు భవిష్యత్తు కోసం ఆలోచించే గురువుగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తీసుకున్నాను. అర్జున్, అవును, ఎందుకు ఆ స్థలంలో ఏదో ఇండస్ట్రియల్ పెట్టాలనుకుంటున్నావు కదా, ఏంటది? ఇండస్ట్రియల్ కాదు సార్, మనసు మార్చుకున్నా.
అనాథ ఆశ్రమం పెడదాం అనుకుంటున్నాను సార్. గెలిచావురా.